మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో వెలుగు చూసిన డ్రగ్స్ పార్టీలో కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలీసుల దాడిలో పట్టుబడ్డ ఎంపీ పుట్టా మహేష్, నమిత్ శర్మల నమూనాల్లో ఇతర డ్రగ్స్ అవశేషాలు ఉండటమే ఇందుకు కారణం. దీన్ని బట్టి వీరికి గతంలోనూ డ్రగ్స్ వాడే అలవాటు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో పట్టుబడిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్తో పాటు అతని స్నేహితుడు నమిత్ శర్మల మత్తు చరిత్ర కొత్త అనుమానాల్ని రేకెత్తిస్తోంది. మత్తుమందులు వాడే అలవాటు వీరికి గతంలోనూ ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఢిల్లీ వాసి నమిత్ శర్మ, ఏలూరు ఎంపీ మహేష్ల నుంచి సేకరించిన నమూనాల్లో ఇతర మాదక ద్రవ్యాల అవశేషాలు కూడా లభించడమే ఇందుకు కారణమని చెప్తున్నారు. వాస్తవానికి తాజా కేసు దర్యాప్తుతో దీనికి సంబంధం లేకపోయినప్పటికీ మత్తుమందుల సరఫరా మూలాల్ని గుర్తించేందుకు అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతోనే పోలీసులు పాత విషయాల్ని తవ్వుతున్నారు. పార్టీలో తాము డ్రగ్స్ వాడలేదని నిందితులు తొలుత బుకాయించినప్పటికీ పోలీసుల పరీక్షల్లో మొత్తం 11 మందిలో 6గురికి పాజిటివ్ వచ్చింది. ఇందులో నమిత్ శర్మ నుంచి సేకరించిన నమూనాల్లో యాంఫిటమిన్, మెథాయాంఫిటమిన్, కొకైన్ ఆనవాళ్లు లభించాయి. పుట్టా మహేష్ నుంచి సేకరించిన నమూనాల్లో యాంఫిటమిన్, మెథాయాంఫిటమిన్ ఆనవాళ్లు దొరికాయి. మిగతా 4 కొకైన్ వాడినట్లు తేలింది. పోలీసులు ప్రశ్నించినప్పుడు తాను సిమ్లా నుంచి కొకైన్ తీసుకొచ్చానని బెంగళూరుకు చెందిన కౌశిక్ రవి వెల్లడించాడు. వారి సోదాల్లోనూ కొకైన్ మినహా ఇతరత్రా మత్తుమందులేవీ అక్కడ దొరకలేదు. కానీ నమిత్ శర్మ, పుట్టా మహేష్ల నమూనాల్లో మాత్రం ఇతర మాదక ద్రవ్యాల ఆనవాళ్లు లభించాయి. వారిద్దరూ వీటిని శనివారం జరిగిన పార్టీలో తీసుకున్నారా, అంతకుముందే వాడారా అనే వివరాలన్నీ తదుపరి దర్యాప్తులో వెల్లడవుతాయని పోలీసులు చెప్తున్నారు. వీటన్నింటినీ పరిశీలిస్తే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో చిక్కిన వారందరికీ కొంతకాలంగా మత్తుమందులు వాడే అలవాటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. తాను వ్యాపారం నిమిత్తం షిమ్లా వెళ్లినప్పుడు 15,000 పెట్టి కొకైన్ కొన్నట్లు కౌశిక్ రవి పోలీసులకు వెల్లడించాడు. ఘటనా స్థలంలో 0.26 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. పరీక్షలు చేసినప్పుడు 6గురు డ్రగ్స్ వాడగా అందులో 5గురు కొకైన్ తీసుకున్నట్లు తేలింది. సాధారణంగా దేశీయ మార్కెట్లో గ్రాము కొకైన్ విలువ 10,000 వరకు ఉంటుంది. కౌశిక్ చెప్పిన లెక్క ప్రకారం గ్రామున్నర కొకైన్ తెచ్చి ఉండాలి. కానీ 5గురు అప్పటికే వాడారు. వాడని కొకైన్ కొంత దొరికింది. 5గురు వాడాక కూడా ఇంకాస్త మిగిలిందంటే కౌశిక్ చెప్పిన దానికంటే ఇంకాస్త ఎక్కువే తెచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. ఒకవేళ కొకైన్ 20 గ్రాముల కంటే ఎక్కువ దొరికినా వాడినట్లు నిర్ధారణ అయినా నిందితుల్ని చట్ట ప్రకారం అరెస్టు చెయ్యొచ్చు. దీన్ని తప్పించుకునే ఉద్దేశంతోనే తక్కువ మోతాదు తెచ్చామని చెప్పినట్లు పోలీసులు భావిస్తున్నారు.